హలో గైస్, ఎలా ఉన్నారు? నా పొజిషన్ చూస్తే అస్సలు బాలేదు. చూస్తున్నారు కదా! వెనకాల వైపు, ముందు వైపు వాచిపోతుంది అసల. ఈ గడ్డి కట్టలు మోసుకొని అయితే ఇంటి దాకా ఎళ్ళాలి. మాక్సిమం నేను ఒక 1 కేఎం వచ్చి ఉంటాను. తోలు తీరిపోతుంది. ఇది కొండ నుంచి అయితే కిందకి దించాలి. నాలాగా అవ్వకండి. మంచిగా చదువుకోండి. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఊర్ల మీద పడి దొబ్బి తిన్నాను. ఇక్కడ చూడండి దోల తీరిపోతుంది నాకైతే. ఈరోజు గడ్డి కోసి తీసురమ్మన్నారు. ఫ్రెండ్స్, రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ ఇలాంటి కొటేషన్స్ అన్నీ బుక్స్‌లో చదువుకోవడానికి మాత్రం బావుంటాయి. రియల్ లైఫ్‌లో అయితే దోల తీరిపోద్ది. సో గైస్, నేను చెప్పేదేటంటే కష్టపడి చదవండి. మంచి జాబ్ తెచ్చుకోండి. నాలా అయితే కష్టపడకండి. చూడండి నా పరిస్థితి ఎలా ఉందో. వెనకాల వైపు కర్ర ఇరిగిపోయేలా ఉందిరా రేయ్! కర్ర ఇరిగినట్లయితే బుర్రకేసుకొని వెళ్ళాలి గడ్డి అంతా. దోల తీరిపోద్ది నాకైతే ఈరోజు. అనుకున్నదొక్కటి అయినది ఇంకొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఫ్రెండ్స్, నా దరిద్రం ఏటో గాని నా చుట్టూ వైపైలా తిరుగుతుంటది. అనుకున్నదో లేదో వెంటనే అయితే విరిగిపోయింది కర్ర. ఇప్పుడు తలకేసుకొని వెళ్ళాలి. ఫ్రెండ్స్, తలకైతే మోసుకొని వెళ్తున్నాను. చాలా దూరం వెళ్ళాలి ఇంకా. ఇలా తలకి మోసుకొని వెళ్ళకూడదంటే రేపటికి పశువులైతే ఇప్పాలి. ఏ కొండకో తోలుకొని వెళ్ళాలి. పార్ట్ 2 వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ప్రెజెంట్ ఇది చూడండి. ఈ ఎడ్లేటో గాని తెగ మేసేస్తున్నాయి. రోజుకి 2-3 కట్టలు. అది చాలక వీటికి తవుడు కూడా ఇస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు నింజా Z900 తెలిసే ఉంటది బైక్. సూపర్ బైక్స్ లో ఒకటి. అక్కడ పెట్రోల్ ఎలా తాగేస్తుందో ఈ పశువులు మాత్రం గడ్డినైతే అలా మేసేస్తున్నాయి. చూడండి, ఇది తినేసి మళ్ళీ కూడా అందుకుంటుంది ఇటువైపుది. గడ్డి తీసుకురావడం కష్టం అవుతుంది కాబట్టి రేపు కొండకైతే తోలుకెళ్తాను. మొదటి రోజు ఇదండి నా కష్టం. రెండో రోజు రేపు పశువులు కొండకు తీసుకెళ్దాం.